వీడియోస్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జర జెండాలు పైకి పెట్టాలి. దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. రాముడు అడవికి పోయినా మనకంతా సంతోషాన్నే ఇచ్చాడు. సీతాదేవి అడవిలో ఉన్న, రాముడు అడవిలో ఉన్న సమైక్య భావం. అట్లాగే మనుషులు కూడా మనసు వేరు మనిషి వేరు కాదు, మనస్సు మనిషి ఒక్కటే అని రాముడిని చూసి మనం నేర్చుకోవాలి. సీతాదేవి అడవిలో ఉన్న, రాముడు అడవిలో ఉన్న, వాళ్ళు అశోకవనంలో ఆమె ఉంది, ఈయన దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నా. అయినప్పటికీ మనస్సు ఒక్కటే. అట్లా ఆ మనస్సు, మంచి మనస్సుతో మనం రాముడిని అర్చిద్దాం. మన రెడ్డి కాలనీలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించి ఆయురారోగ్య భోగభాగ్యాలతో రాముని అనుగ్రహంతో చల్లగా ఉండాలి. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. అదే గుడితే గుళ్ళోకి రమ్మని 11 నుంచి 1 గంట వరకు గుళ్ళో ఉండి తీర్థప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాక వచ్చినప్పుడు కలశ ప్రముఖ అని చెప్పి ఒక వ్యక్తి కలశాన్ని తల మీద పెట్టుకొని వస్తారు. వారితో పాటు ఇంకొక వ్యక్తి రామ జన్మభూమి యొక్క ఫోటో ఉంటుంది. అది దానితో పాటు 22వ తారీఖున బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి ఒకటి సూచనా పత్రం కూడా ఇస్తారు. వాళ్ళు 1st నుంచి 15th మధ్యలో మన ఇంటికి వచ్చే ముందే మనం ముందుగా అక్షంతులు కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా వాళ్ళు కలశంలో నుంచి కొన్ని అక్షంతులు తీసి మన అక్షంతుల్లో కలుపుతారు. అప్పుడు మన అక్షంతులు కూడా పవిత్రమైపోతాయి. అంతేకాకుండా 22 జనవరి 2024వ తేదీన బాలరాముడు ప్రతిష్ఠ అయిన తర్వాత సాయంత్రం అందరం 5 దీపాలు వెలిగించాలి. ఎన్నో లక్షల మంది, వేల మంది త్యాగాల తర్వాత మనం ఇప్పుడు మన రామ జన్మభూమిని కట్టుకుంటున్నాం. 500 సంవత్సరాల కిందట ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ కి ప్రతీకగా 5 దీపాలు వెలిగించి 2 దేవుడి మందిరం దగ్గర, 2 గడపకు అటు ఇటు, 1 తులసమ్మ దగ్గర అక్షంతులు ఇంట్లో అందరూ వేసుకోవాలి. జై శ్రీరామ్. సదా మే మున్నం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నం సఫలం స్వామి కార్యం మా బలమే